ప్రభుపేట వందనాలు. దయచేసి అందరూ కూర్చుందాం. ఆ సండే స్కూల్కి చిన్నపిల్లలు నాదా జాగ్రత్త, నిదానంగా వెళ్ళిపోండి. బాగా అక్కడంతా కూడా డస్ట్ ఉంటుంది బాబు, పడిపోతారు. జాగ్రత్త, నిదానంగా. సండే స్కూల్ పిల్లలందరూ అటు వెళ్ళిపోండి. నాన్న జాగ్రత్త. ముందు చూస్తూ ఉండండి, కింద చూస్తూ ఉండండి. రైట్ నాన్న. ఓకే, ఎవరైనా పిల్లలు ఉంటే జాగ్రత్త. రైట్, మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఉన్నారా? రైట్, గట్టిగా. రైట్, చాలా సంతోషం. మరోసారి కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన కృప కొరకై నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయమందు ఒక ప్రత్యేకమైన సంగతి మనం లేఖనములో నుండి వినటానికి సిద్ధపడదాం. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అని నేను ఎరిగి మీ ముందు నిలబడటానికి సిద్ధపడుతూ ఉన్నా. దయచేసి ఎవరైనా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటే వారిని కూర్చోబెట్టడానికి మీరు బాధ్యత తీసుకోండి. వినేవారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. తగు రీతిగా సహకారం అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ఒక పర్సన్ను మీకు పరిచయం చేయాలని నేను ప్రభువును బట్టి ఇష్టపడుతూ ఉన్నాను. అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎలా జీవించాడో, అతని జీవితం, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ వ్యక్తిని గురించి మనం విందాం. అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్యలో చాలామంది సహచరులైన వ్యక్తులను సిద్ధపరిచిన సందర్భాన్ని మనం చూస్తాం. దాన్నే రెండవ తరము యొక్క నాయకత్వం అంటాం. అంటే పెద్దలు గతించిపోయిన తర్వాత రెండవ తరాన్ని పెద్దల సమక్షంలోనే సిద్ధపరచడం అన్నది భవిష్యత్ తరానికి ఒక పునాది లాంటిది. ఇలా నేను గుర్తు చేయాలనుకుంటా. అదేంటంటే, నేను ఇలా ఉన్నాను సేవ పరిచర్యలో, నా తర్వాత మా కుమారులు లేక మా పిల్లల్ని సేవ పరిచర్య కొరకు సిద్ధపాటు చేయడం, అంటే వాక్యాన్ని వారికి తెలియచేయడం, వాక్యాన్ని బోధించడం, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో అని రోజు కొంచెం ట్రైనప్ చేయడం అన్నది వారి తరానికి, అంటే రెండవ తరానికి వారు సేవకులుగా ఉండటానికి ప్రిపేర్ చేయడం అన్నది. అలాగే పౌలు ప్రయాణంలో, పౌలు యొక్క పరిచర్యలో చాలామందిని అగ్రగణ్యులుగా పౌలు తయారు చేసిన విధానం మనం చూస్తాం. అందులో మనకు తిమోతి కనిపిస్తారు, అందులో మనకు తీతు కనిపిస్తారు, అలాగా ఫిలోమోను కనిపిస్తారు. ఇలాగ పేర్లతో రాయబడిన కొందరు వ్యక్తులు కనిపించగా పత్రికలో కొందరు పేర్లు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎఫెఫ్రా, తర్వాత చెప్పండి పేతురు, చెప్పండి తిమోతి, చెప్పండి ఓనేసిము, ఇంకా చెప్పండి. ఇలాంటి కొందరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. రైట్, మంచిది. అందులో తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు పత్రిక, దీన్ని కాపరి పత్రికలు అంటారు. అంటే ఒక కాపరిగా ఎలా ఉండాలి, ఒక కాపరిగా ఏ బాధ్యతలు నీవు స్వీకరిస్తావు, నీవు స్వీకరించిన బాధ్యతలో నీవు నీ తరానికి లేక నీవు ఎక్కడైతే సేవ చేస్తూ ఉన్నావో అలాంటి ప్రజల మధ్య నీవు ఎలాంటి వాక్యాన్ని చెబుతావు, సమాజంలో ఉన్న వ్యక్తులను నీవు ఎలా క్రీస్తు కొరకు సంపాదిస్తావు. అక్కడ కొన్ని సిద్ధాంతాలు, ఆచారాలు వేర్లతో పాటు లోనికి తొండుకొని పోయి ఉంటాయి. అంటే బలమైన కొన్ని సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు, భ్రష్ట ఆచారాలు, ఇలాంటి వాటి మధ్య సేవ చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రజల మధ్య ఎలాంటి జీవితాన్ని జీవిస్తావు అన్నది చాలా ప్రశ్నార్థకంగా కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో పౌలు గారు వారిని తీసుకొని వారితో కలిసి, తనతో కలిసి కొంతకాలం సేవలో ఉంచుకొని చాలా ఎక్కువ పర్యాయాలు వారితో కలిసి మాట్లాడిన సందర్భాలు, మనం సేవలో కలుసుకున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. ప్రియులారా, అందులో చాలామందిని పౌలును విడిచి వెళ్ళిపోయారు. ఉదాహరణకు దేమా అనే వ్యక్తి లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళను అన్న మాటలు తిమోతి పత్రికలో మనం చూస్తాం. అలాగే పౌలుతో బైబిల్ పండితులు అంటారు, స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు ఉంటున్న ఒక వ్యక్తి, అతడు బైబిల్లో మనకు కనిపిస్తాడు. అతని పేరే తీతు. ఏం పేరు ఆయన? తీతు అనే పేరు మీద ఒక పత్రిక రాయబడింది బైబిల్లో. తెలుసండి మీకు? ఎక్కడ ఉంటుంది అది? పాత నిబంధనలో ఉంటుంది కదా.
రెండవ తిమోతి పత్రిక తర్వాత తీతు అన్నది ఒక పత్రిక మనకు కనిపిస్తుంది. అందులో దాదాపుగా 8 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలు, ఓకే, 3 అధ్యాయాలు ఉంటాయి. అందులో 3 అధ్యాయాలు ఉంటాయి. చాలా అధ్యాయాలు 3 అధ్యాయాలైనా చాలా క్లుప్తమైన సందేశాన్ని, చాలా ఎక్కువగా చెప్పాల్సిన మాటలన్నీ కూడా అక్కడ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. రైట్ ప్రియులారా, తీతు పత్రికలో నుండి లేక తీతు వ్యక్తిత్వాన్ని లేక తీతును గురించిన పరిచయ వాక్కులు ఈ రోజున మనం వింటాం. ఎవరు ఆ తీతు? ఏమై ఉన్నాడు? అతడు ఎలా క్రీస్తుని తెలుసుకున్నాడు? అతడు క్రీస్తుని తెలుసుకుమునుపు అతడు ఎలా ఉన్నాడు? ఇటు సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. రండి, బైబిల్ గ్రంథం నుండి అతని గురించి కొన్ని తలంపులు మనం లేఖనంలో వినటానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది తెచ్చారు? ఒకసారి చేసి చూపించండి. మీ బైబిల్ గ్రంథాన్ని అలా ఎత్తి చూపించండి. దేవునామానికి మహిమ కలుగుగా. అడపాలు వేస్తూ ఉన్నాయి. ఇంకా స్త్రీలు మెజార్టీ కాబట్టి వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. అయ్యా, దయచేసి మీతో ఎవరైనా చదవగలిగే వాళ్ళు ఉంటే బైబిల్ తీసుకొని ఖచ్చితంగా మీరు మీతో పాటు జర్నీ చేయించండి, మీతో పాటు క్యారీ చేయండి, మీతో పాటు మీరు ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు తీసుకొని రండి, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఒకవేళ ఈ చిన్న అక్షరాలు మీకు కనిపించవు అనుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయండి. మీకు కోసం పెద్ద బైబిల్, అంటే లావు అక్షరాల చేత ముద్రించబడిన ఒక పెద్ద సైజు బైబిల్ కూడా మీకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. చాలామందికి మేము బైబిల్లో అందిస్తా వాళ్ళు ఇంట్లో పెట్టేస్తున్నాం. ఎందుకు అంటే ఇంట్లో పెట్టి ఏం చేస్తా, ఇల్లు చదువుతూ ఉందా బైబిల్ని? మీరు బైబిల్ గ్రంథాన్ని మీతో పాటు ఉంచుకోవడం అవసరం అని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంట్లో కాదు, నీ ఒంట్లో ఉండాలి బైబిల్. ఒక మాటలో చెప్పాలంటే అంత దగ్గర సంబంధం కలిగి ఉండాలి. రైట్, మంచిది. తీతును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎవరు ఆ తీతు అంటే లేఖనము ప్రారంభంలో ఈ మాట మనకు తెలియచేస్తుంది. దయచేసి నాతో పాటు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఈ మాట తెలియచేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు ఈ మాట తెలియచేస్తాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఆయనను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనందున అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అన్నాడు. ఏమర్థమైంది దీన్ని బట్టి మనకు? చెప్పండి. అయినను తీతు గ్రీసు దేశస్థుడైనందువలన అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అన్న మాటను మనం చూస్తాం. అంటే తీతు యూదుడు కాదు. తీతు ఎవరండి? గ్రీసు దేశస్థుడు. ఇంకా గ్రీసు దేశానికి సంబంధించిన వ్యక్తి మనకు బైబిల్ ఇంకొక వ్యక్తి కనిపిస్తారు. ఎవరైనా గట్టిగా ఎవరో చెప్పారు, తిమోతి. ఎవరు చెప్పారండి? తిమోతి యొక్క నాన్న. తిమోతి యొక్క నాన్న గ్రీసు దేశస్థుడు. ఇలాగా పౌలు సువార్త పరిచర్యలో యూదులు మాత్రమే కాదు, యూదేతర ప్రజలు కూడా ఉన్నారు. ఏంటో కానీ నాటి నుండి నేటి వరకు అంతా కూడా ప్రపంచ పునాదులు ఒకే దానిపై కట్టబడ్డాయి. ఏమిటది? కులము అనే దానిపైన చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా కొంచెం చెప్పాలంటే జాతులు అన్న భావం పైన యూదులు, మేము యూదులు, ప్రపంచంలో మేమే, దేవుని ప్రజలు మేమే అనే స్వగర్వం ఉండేది ఆ జాతికి. గ్రీకులు ప్రపంచానికి మేమే జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళం. అసలు గ్రీకు చరిత్రనే ప్రపంచ చరిత్ర. గ్రీకు ప్రపంచానికి దిక్సూచన చూపించింది అని గ్రీకులు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కారణం ఏంటంటే అలెగ్జాండర్ కాలంలో ఆ టైం పీరియడ్లో ప్రపంచాన్ని అలెగ్జాండర్ టోటల్గా జయించాడు. ఎక్కడ గ్రీకు రాజ్యం, ఎక్కడ భారతదేశం, పురుషోత్తముడు మన ఉత్తర భారతదేశం దాకా ఆయన ప్రపంచంపై దండయాత్ర చేశాడు. ప్రపంచంలో అలెగ్జాండరు ప్రపంచ విజేతగా కేవలం 30 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని జయించాడు. ఎంత గొప్పగా ప్రపంచాన్ని జయించాడో చెప్పు, దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రపంచ విజేత, ద గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అంటే వాళ్ళ గురువు
వాళ్ళ గురువు ప్రపంచాన్ని జయించడానికి మార్గాన్ని చూపించాడంట. ఆ గ్రీకు సామ్రాజ్యం ఎదుట, గ్రీకు చక్రవర్తి ఎదుట, అలెగ్జాండర్ ది గ్రేట్ ఎదుట నిలబడి పోరాడగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు అని, ఒక పురుషోత్తముడు తప్ప మన భారతదేశంలో మరొకరు కనిపించరని చాలా ఎక్కువగా అతని గురించి మనం చెబుతాం. సో ఆ కాలంలోనే మనకు సోక్రటీస్, ప్లేటో ఇలాంటి వ్యక్తులు మనకు చాలా, అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ కనిపిస్తారు. ఇప్పటికీ నేటి ఆధునిక మోడర్న్ సొసైటీకి కొన్ని పదాల యొక్క మూలార్థాలు గ్రీకులోనే మనకు కనిపిస్తాయి. మనం చదువుతున్న కొత్త నిబంధన గ్రీకులో రాయబడినది మొట్టమొదటిగా అని నేను గుర్తు చేస్తున్నా. ఓల్డ్ టెస్టమెంటు హిబ్రూ భాషలో రాస్తే, కొత్త నిబంధన గ్రీకు భాషలోనే రాశారు అని చెప్పడానికి బైబిల్ మనకు ఆధారాన్ని చూపిస్తూ ఉంది. అంటే గ్రీకు సాహిత్యం ప్రపంచంపై గ్రీకు భాష ఎంత ప్రభావం చూపిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా ప్రజలకు ఒక మేము, గ్రీకులు అంటే మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, అలా యూదులు అంటే మంచి దైవభక్తి కలిగిన వాళ్ళు, దేవుడు మాకు మాత్రమే దేవుడు, ఇలాగా జాతుల మధ్య కొన్ని వైవిధ్యాలు కనిపించేవి. అయితే తీతు గ్రీకు ప్రాంతానికి చెందినవాడు. అందుకని ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడంటే, తీతు గ్రీకు ప్రాంతానికి చెందినవాడు అయినందున అతడు సున్నతి చేయుటకు బలవంత పెట్టబడలేదు అన్న మాటను మనం చూస్తాం. అంటే తీతు ఏ ప్రాంతానికి చెందినవాడని వింటాం? గ్రీసు దేశస్థుడు. అయితే విచిత్రం ఏమంటే, పౌలు మొట్టమొదట వినండి, పౌలుతో కలిసి గలతీ పత్రిక కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలో మొదటిగా రాయబడిన పత్రిక. మేబీ అది క్రీస్తు శకం 46, 47, 49 మధ్య రాయబడి ఉంటుందని చరిత్రకారులు అంటారు. అక్కడ రాయబడిన పత్రిక, ఆఖరిగా రాయబడిన పత్రిక తిమోతి పత్రిక. అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు దాదాపుగా పౌలుతో కలిసి ఎక్కువ పరిచర్య చేసిన వ్యక్తిగా తీతు మనకు కనిపిస్తారు. ఎవరితో కలిసి పరిచర్య చేశాడు అంటే, పరిచర్యలో స్టార్టింగ్ నుండి ముగింపు వరకు ఉండడం అన్నది చాలా ఆశ్చర్యం. కొంతవరకు పరిచర్యలు కనిపించి తర్వాత అదృశ్యమైపోయే వ్యక్తుల సంఖ్య నేటి కాలంలోనే కాదు, ఆ కాలంలోనే పౌలుకు కనిపించింది. అంటే పౌలుతో కొంతకాలం జర్నీ చేసి, పౌలుతో కొంతకాలం ప్రయాణం చేసి, పౌలుతో కొంతకాలం సువార్త విని, పౌలుతో కొంతకాలం సువార్త పరిచర్య చేసి మరల వెనుదిరిగిపోయిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళని పౌలు తొందరగా నమ్మలేకపోతా ఉన్నాడు. అందులో జాన్ మార్కు ఒకరు మనకు కనిపిస్తారు. ఎవరైనా జాన్ మార్క్ అంటే మార్కు అని మారు పేరు కలిగిన యోహాను అన్న వ్యక్తిని మనం చూస్తాం. సో కానీ తీతు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే, పౌలుతో ఏ ఉద్దేశం చేత సువార్తను విని రక్షింపబడ్డాడో ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా కొనసాగించిన వ్యక్తిగా తీతును మనం చూస్తాం. తీతు మొట్టమొదటిగా గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. రెండవదిగా తీతును గురించి మనం ఇలా చూస్తాం. ఏమిటి అంటే, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-4 వచనాలు కలిపి ఉంటాయి. అందులో ఒక భాగాన్ని నేను చదువుతూ ఉన్నా. దేవుని దాసుడు, 3వ లైన్ చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాసం విషయములో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది అన్నాడు. ఏమంట? మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతు అన్నాడు. అంటే తీతును పౌలు ఏమని సంబోధించాడంటే, నా నిజమైన కుమారుడు. ఎవరండి తీతు? ఎవరండి పౌలు ఎవరండి? పౌలు నేపథ్యం. పౌలు ఒక యూదుడు. కొన్ని జాతులు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. పౌలు ఒక యూదుడు. తీతు ఎవరండి? గ్రీకుడు. అంటే ఇలా చెప్పొచ్చేమో, యూదా జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్యుడు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఆధ్యాత్మికంగా యూదుడైన లేక భౌతికంగా యూదుడైన వ్యక్తిని, భౌతికంగా గ్రీకు దేశానికి సంబంధించిన తీతును, ఇద్దరిని కలిపి
ఆధ్యాత్మిక విషయాలలో లేక మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు యూదుడని కానీ, గ్రీకు దేశస్తుడని కానీ, అన్యుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ భేదం లేదు అంటాడు. అర్థమైందా? స్త్రీ అని కానీ, పురుషుడు అని కానీ భేదం లేదు అంటాడు. అంటే దేవుణ్ణి నీవు ఏ ఆచారంలో, బ్రాకెట్లో చెప్పాలంటే ఏ సాంప్రదాయంలో, ఏ కులంలో ఉన్నా కూడా నమ్మొచ్చు అని ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుంది. ఇంకోటి ఏంటి తెలుసా? వినండి, పురుషులు స్త్రీలు మాత్రమే కాదు దేవునికి కావాల్సింది. ఇంకొక వ్యక్తి ఉంటారు ప్రపంచంలో, మీకు అర్థమైంది నా భాష, వారినే మన భాషలో, మన ప్రాంతంలో ట్రాన్స్జెండర్ అంటారు. దయచేసి ఆ పదం ట్రాన్స్జెండర్ కొంచెం బాగా ఉంటుందేమో అనుకుంటాను. హిజ్రాలు వారిని కూడా దేవుడు కలుగు చేసిన వాడే. హిజ్రాలు లేక ట్రాన్స్జెండర్స్ 3 రకాలుగా అవుతారని లేఖనం చెప్పింది. ఒకటి పుట్టుకతోనే ఉన్నవాళ్ళు, రెండవది మనుషుల చేత నపంసకులుగా చేయబడిన వాళ్ళు అన్న సిద్ధాంతం లేఖనంలో మనం చూస్తాం. అంటే ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు. రాజులు ఉంటే రాజులు దేశాల మీద యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో భద్రత కోసం ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళు అలాగా ట్రాన్స్జెండర్గా చేసేవాళ్ళు అన్నమాట. సో బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఆ సంగతులు మనకు కనిపిస్తాయి. చాలా వ్యక్తులు అలా కనిపిస్తారు. అలాగా మనుషుల చేత చేయబడిన వారు, అలాగే తర్వాత బాల్యం నుండి అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు, దేవుని సృష్టిని ఏ రకంగా కూడా మనం శంకించడానికి వీల్లేదు. వారిని కూడా సాటి మనుషులని మనం గౌరవించాలి, తప్పదు, అది మన బాధ్యత. సో సమాజం తృణీకరించారని, సమాజం విసర్జించారని ఆల్రెడీ వారు కుటుంబానికి దూరం అయిపోయి ఉంటారు. అలాంటి సందర్భంలో మరి సమాజం బహుశా వారి చేష్టలు బాగుండకపోవచ్చు, కానీ వ్యక్తి అన్నది మాత్రం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములో ఒక వ్యక్తి ఆర్థిక మంత్రి, ఐథియోపియా దేశానికి చెందినవాడు. ఆ వ్యక్తి రక్షింపబడడం, ప్రభువును సొంత రక్షకుడిగా తెలుసుకోవడం మనం చూస్తాం. సో ఇలాగ యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, దాసుడని, స్త్రీ అని, పురుషుడని, ట్రాన్స్జెండర్ అని తేడా లేదు. రక్షణ విషయంలో అందరూ కూడా సమానమే. రక్షణ విషయంలో అందరూ కూడా సమానమే. అలా చెప్పటానికి తీతు మనందరి విశ్వాసం విషయంలో, అంటే పౌలు క్రీస్తునందు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో, వినండి, పౌలు క్రీస్తునందు ఏ నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నాడో తీతు కూడా అదే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే మనందరి విశ్వాసం మాత్రమే కాదు, తీతు ఏ ప్రజల మధ్య, అంటే ఏ క్రేతీల మధ్య పరిచయం చేస్తూ ఉన్నాడో, ఏ క్రేతీల మధ్య తీతు ఉన్నాడో వారితో కలిపి పౌలు చెబుతున్న మాట, మనందరి విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడైన తీతు అన్న మాటను మనం చూస్తాం. అంటే తీతు సత్యాన్ని తెలుసుకున్నాడు, తీతు క్రీస్తుని తెలుసుకున్నాడు, తీతు రక్షణను తెలుసుకున్నాడు, తీతు వాక్యాన్ని తెలుసుకున్నాడు, తీతు రక్షింపబడ్డాడు. విశ్వాసమందు తండ్రి కుమారుల సంబంధాన్ని కలిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే సహోదరత్వం, బ్రదర్హుడ్, సహోదరత్వం. అంటే ఇక్కడ మనం కూర్చున్నాం కదా, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, మనందరూ కూడా ఉంటాం. నాకు మామయ్య వాళ్ళు, చిన్నన్నయ్య వాళ్ళు, పెద్దనాన్నయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, తమ్ముడయ్య వాళ్ళు ఉంటారు. వీరందరూ కలిసి ఏకవచనంతో ఇలా సంబోధిస్తాను. ఏంటి అంటే, నా సహోదరులారా, నా సహోదరులారా, నా సహోదరులారా. ఈ పదం ఏం చెప్పింది? నీవెవరో బయట, నీవెక్కడో బయట, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, డబ్బు విషయంలో, చదువు విషయంలో, హోదా విషయంలో, కానీ క్రీస్తు యేసు అనే నామం మనందరికి ఏమి ఇచ్చిందంటే సహోదరత్వాన్ని ఇచ్చింది, కుమారత్వాన్ని ఇచ్చింది. ఇక్కడ అదే చెప్తాడు, నా నిజమైన కుమారుడు అని తిమోతి ఇక్కడ పౌలు ఇక్కడ చెబుతున్నాడంటే, పౌలుకు ఆధ్యాత్మిక కుమారుడు ఎవరు? తీతు. పౌలుకు ఆధ్యాత్మిక కుమారుడు. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను సమాజంలో చాలా తక్కువ అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తిని, అట్టడుగు వర్గం అంటే బాగా కనిపించదేమో, అట్టడుగు కులానికి చెందిన వ్యక్తిని నీవు అనుకుంటూ ఉన్నావేమో. దయచేసి మన ఆలోచన పరిధిని కొంచెం పక్కన పెడదాం. ఆధ్యాత్మిక విషయాల్లో నీవు ఎవరైనా సరే దేవుని కుమారుడు,
నీవెవరో అయినా సరే దేవుని కుమారుడు. ఈ దృక్పథం మనం కలిగి ఉండాలి. అదే బైబిల్ గ్రంథం మనకు ప్రమోదించింది. యేసుక్రీస్తును మనం అంగీకరించడం ద్వారా మనకు దేవుని కుమారత్వం అనుగ్రహించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవెవరు అంటే, యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల నీవెవరు అంటే దేవుని కుమారుడవు. ఈ మాట ఆలోచించాలంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల భౌతికంగా నీ తండ్రి నీ తల్లి నీకున్నా, నీలో అంతర్గతంగా నీకుంటున్న ఫీలింగ్, భావన ఏమిటంటే, నేను దేవుని కుమారుణ్ణి. మన దేశంలో గొప్ప కులానికి చెందిన వ్యక్తుల పిల్లలు అంటే ఎంత గౌరవమో. ఏమనుకుంటుంది? ఎవరు కొడుకు చెప్పండి? ఎంపీ గారి కొడుకు, పలానా. ఇవేం గుర్తు చేస్తున్నాయంటే, మా డిగ్నిటీ, హోదా మాకున్నది ఇంత అని చెప్పుకోవటానికి. నేనేమంటానంటే, నువ్వు ఉండవచ్చు గాక, మొట్టమొదటిగా నీవు దేవుని కుమారుడయ్యావా అన్నది ప్రశ్న. ఈ భూమి మీద మనకు ఏమి లేకపోయి ఉండవచ్చు, ఈ భూమి మీద ఎవరు లేకుండా ఉండవచ్చు, ఈ భూమి మీద వెనకబడిన మార్గమును ముద్ర వేసి ఉండవచ్చు, మనల్ని ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి, మన ఇంట్లో కనీసం తినటానికి, నీళ్లు తాగటానికి, అసలు మన చేతులు పట్టుకోవటానికి అసహించి ఉండవచ్చు. బట్ కృంగిపోవద్దు, నీవు విశ్వాసం ద్వారా దేవుని కుమారుడవు. దేవునికి కుమారుడంటే మన హోదా ఎట్లా ఉంటుంది చూడండి. వాళ్ళని ఎందుకు తడుగుతావు? ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్, ఎంపీ గారికి రైట్ హ్యాండ్, వాళ్ళతో పెట్టుకున్నామంటే మన చాప్టర్ క్లోజ్. భౌతికంగా ఒకరి సంబంధం అంటే చాలా ఇబ్బంది కలిగించే నేటి సొసైటీలో, సమాజంలో నాకు ధైర్యం కలిగించే ఒక సందేశం ఏమిటంటే, నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి, విశాల ప్రపంచానికి లేక ఈ సృష్టి నిర్మాణానికి కారకుడైన దేవునికి కుమారుడవు నువ్వు. నీకు తెలియదు నీవు ఎంత గొప్ప వ్యక్తివో, నీకు తెలియదు నీకు ఎంత గొప్ప ఆధిక్యత క్రీస్తు ద్వారా నీకు సంపాదించబడుతుందో. నీవు దేవుని కుమారుడవయ్యే ఆధిక్యత నాకు అనుగ్రహించాడు దేవుడు. దేవుని కుమారత్వం. నేను దేవుని కుమారుడు అనే ధైర్యం నీకుండే, నీవు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవునితోనే నువ్వు ఉంటావు. నేను ఫలానా నీవు కావచ్చు గాక, దానికి మించి వాటి తర్వాత యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడు. విశ్వాసమందు నీవు దేవుని కుమారుడు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యోహాను గారు చాలా చక్కగా మాట తెలియజేస్తారు. మీ అందరి హృదయంలో బాగా ముద్రించుకోండి ఆ వచనాన్ని. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా రాయబడిన చాలా చక్కటి మాటను మనం చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని కుమారులయ్యే ఆధిక్యత అనుగ్రహించాడు. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని అమ్మా నీవు దేవుని బిడ్డ, అయ్యా నీవు దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు. మనమందరూ కూడా దేవుని పిల్లలు. అతడు గ్రీకు వాడైనా, అన్యుడైనా, రెండవదిగా అతడు విశ్వాసమందు తిమోతి గారి యొక్క పౌలు గారి యొక్క కుమారుడు అని చెబుతూ ఉన్నాడు. నీవు నేను విశ్వాసం ద్వారా దేవునికి కుమారులయ్యాం. మూడవదిగా పౌలు ఒక మాట చెబుతూ ఉంటాడు. ఏమాట అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 2-4 వచనాల్లో ఈ సంఘటన జరిగి ఉంటుంది. అక్కడ ఈ సంఘటనకు లింక్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, సహోదరుడైన తీతు నాకు కనబడినందున అంటాడు. ఎవరండి తీతు అంటే? సహోదరుడు. ఇది బ్రదర్హుడ్. ఆయన సహోదరుడు. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? కొరింథీయులతో ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? తీతుని గురించి చెప్తా ఉన్నాడు. తీతు ప్రియ సహోదరుడు.
విశ్వాసమందు నా కుమారుడు. అతడు గ్రీసు దేశానికి చెందినవాడైనప్పుడు కూడా ఆయన మనందరి సహోదరుడు, ఆయన మనందరి సహోదరుడు అని పౌలు తీతును గురించి చెబుతూ ఉన్నాడు. నేను ఇందాక గుర్తు చేస్తాను ఏంటి అంటే, నీకు నాకు అనుగ్రహించబడిన ఒక కామన్ పదం ఏమిటంటే సహోదరులు. ఎవరండి మనం? సహోదరులు. క్రీస్తునందు మన సహోదరత్వం. అందుకనే క్రైస్తవ పరిభాషలో బ్రదర్ వందనాలండి, సిస్టర్ వందనాలండి అంటే తెలియని వ్యక్తిని ఏమని సంబోధిస్తామంటే సహోదర వందనాలు, సోదరి వందనాలు. ఇవేం గుర్తు చేస్తున్నాయంటే ఆమె పట్ల నీకున్న సహోదరత్వం, నీ మనసు పట్ల ఆమెకున్న విశాలమైన దృక్పథం, సహోదరత్వం. ఇవి మన వందన వచనాల ద్వారా అవతల వ్యక్తిని మన సోదరిగా భావించే ఒక మనసు మనకుందని గుర్తు చేస్తూ ఉంది. కొందరు వ్యక్తులు కనిపించినప్పుడు వందనాలు చెప్పడం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మరికొందరు నేనెందుకు వందనాలు పెట్టాలి, నాకంటే చిన్నోడు, నేనెందుకు వందనాలు పెట్టాలి, అసలు నన్ను మాట్లాడీడు అనే భావనలు కొన్ని ఉంటాయనుకోండి. వాటిని పక్కన పెట్టి నేను క్రీస్తునందు, ఒకటి దేవునికి కుమారులు, రెండవదిగా మనమందరూ కూడా ఎవరు? సాటి సహోదరులము. నేను దేవుని పిల్లలైన తర్వాత మనమందరం కూడా ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇంట్లో ఒక 10 మంది కుమారులు ఉన్నారనుకోండి. ఆ 10 మంది తండ్రికి ఏమవుతారు? కుమారులు అవుతారు. అదే సందర్భంలో ఆ 10 మంది మధ్య ఏముంటుంది? సంబంధం, సహోదర సంబంధం ఉంటుంది. అలాగే దేవుని ద్వారా మన విశ్వాసమందు దేవునికి కుమారులైతే ఆ విశ్వాసము ద్వారానే మనమందరం కూడా సహోదరులము. ఆ విషయాన్ని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఎవరండి? గ్రీకు దేశానికి సంబంధించిన అన్యుడైన వ్యక్తిని యూదుడైన ఈ వ్యక్తి నా సహోదరుడు అన్నాడు. అంటే రక్షణ విషయంలో యూదుడని గ్రీకు దేశస్తుడని భావన లేదు. అందరూ కూడా సమాన దృక్పథం కలిగిన వ్యక్తులు అని లేఖనం మనకు పరిచయం చేస్తుంది. తీతు ఎవరు అంటే అతడు అన్యుడు కాదు. తీతు ఎవరంటే నిజమైన విశ్వాసమందు తిమోతి తన కుమారుడిగా సంబోధించాడు. మూడవదిగా తీతు ఎవరు అంటే ఆయన సహోదరుడు. మాసిదోనియాలో ముందుగా వెళ్ళి పౌలు కొరకు నిరీక్షించి పౌలుతో కలిసి నేను అంటాను, గుర్తు చేశాను కదా, చాలా ఎక్కువ కాలము పౌలుతో ఉన్న వ్యక్తి, జారిపోయిన వ్యక్తి కాదు, నిలబడిన వ్యక్తి, జారిపోయిన వ్యక్తి కాదు, నిలబడిన వ్యక్తి. అంటే ఏ స్థానం అయితే పౌలు తీతుకిచ్చాడో ఆ స్థానంలోనే నమ్మకంగా నిలిచాడు. ఎక్కడ పరిచర్య చేయమంటే అక్కడే పరిచర్య చేశాడు. తీతుకున్న ఒక చక్కటి లక్షణం, ఆ లక్షణాన్ని చెప్పి నేను సందర్భాన్ని ముగించడానికి ప్రయత్నిస్తా. తీతు ఎలాంటి వ్యక్తి అంటే పీస్ మేకర్. ఏంటి పీస్ మేకర్ అంటే ఏమర్థమైంది? సంధి కుదుర్చువాడు అనమాట. పీస్ మేకర్. తర్వాత తీతుకున్న మరో లక్షణం ఏంటంటే ట్రబుల్ షూటర్ అంటే ఏంటి? సమస్యను గుర్తించి పరిష్కరించేవాడు అనమాట. ఇలాంటి లక్షణాలు మనం తీతులో చూస్తాం. రైట్, రండి అక్కడికి వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చి తిని అన్నాడు. క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. పౌలు గారు తీతును ఎక్కడ విడిచి వచ్చాడంట? క్రేతు పట్టణంలో క్రేతు ప్రజల మధ్య ఎవరు వదిలిపెట్టాడు పౌలు? ఫిలిప్ని కాదు, తీతును వదిలిపెట్టాడు. తీతు ఎలాంటి వాడంట? ట్రబుల్ షూటర్. ఈజ్ పీస్ మేకర్, ఈజ్ ట్రబుల్ షూటర్. ఆయన ఏం చేశాడు అంటే లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది, ఆ పదం చూడండి, నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలు నియమించవలనని ఇందుని ముత్యకంతా నేను క్రేతులో వదిలి వచ్చితని అన్నాడు. క్రేతీయులు ఎలాంటి వ్యక్తులు తెలుసా? ఎలాంటి ప్రజల మధ్య తీతు సేవ చేశాడు అంటే క్రేతీయులు ఎలాంటి వాళ్ళో చూద్దాం. 12వ వచనం చదవండి. తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను, క్రేతీయులు ఎల్లప్పుడూ
అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. క్రేతు ప్రజలు ఎలాంటి వాళ్ళంట? 3 లక్షణాలు చెప్పాడు అక్కడ. ఏమని? ఒకటి, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు. రెండవది, దుష్టమృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. క్రేతీలంట అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులైన తిండిపోతులు. ఇట్లాంటి పదాలు వెతికి చెప్పాల్సి వస్తుందేమో. ఎవరి గురించి అండి చెప్పండి అంటే, తిండిపోతులైన ప్రజల మధ్య, లేక సోమరులైన ప్రజల మధ్య, దుష్ట మృగాలైన ప్రజల మధ్య, అబద్ధికులైన ప్రజల మధ్య ఎవరు సేవ చేశారండి? తీతు సేవ చేశాడు. మనము ఎట్లాంటి ప్రదేశాల్లో సేవ చేస్తామంటే, అన్నీ కంఫర్ట్గా ఉంటేనే మనం సేవ చేస్తాం. అంటే సిద్ధపరిచిన వేదిక, సిద్ధపరిచిన సిస్టమ్, ఒక మంచి క్వైట్ టీం, అలాగే 100, 200, 300, 400 విశ్వాసుల సంఖ్య ఇలాగ బాగా ఉంటే ఇదిగో దంచికొట్టే ప్రసంగాలు మనం చేస్తాం. ఇక వేదిక బద్దలవలసిందే. ఇలాంటి ప్రజల మధ్య మనం ప్రసంగాలు చేయాలంటే చాలా ఆతృత. కానీ తీతు ఎలాంటి ప్రజల మధ్య చేశాడు తెలుసా? తిండిపోతుల మధ్య సేవ చేశాడు, సోమరుల మధ్య సేవ చేశాడు. దుష్ట మృగాలు అంటే ఎలాంటి కల్చర్ వాళ్ళకు ఉందో, ఎలాంటి ఆలోచన వాళ్ళకు ఉందో, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళంట. ఎల్లప్పుడూ అబద్ధాన్ని చెప్పేవాళ్ళు. అబద్ధాలు చెప్పే వ్యక్తుల మధ్య ఒక సత్యవంతుడు నిలబడ్డాడు, మృగాల మధ్య మనిషి నిలబడ్డాడు, సోమరుల మధ్య దేవుని సేవకుడు నిలబడ్డాడు, తిండిపోతుల మధ్య తిండిని ఆశను చంపుకున్న వ్యక్తి నిలబడ్డాడు. అలాంటి ప్రజల మధ్య సేవ చేసిన వ్యక్తి తీతు. నేనేమంటానంటే, దేవుడు నీకు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో ఆ బాధ్యత కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందిగా నీ ఫీల్ అవ్వచ్చేమో, దానిని నీవు కొనసాగించడానికి ప్రయత్నించు. అది నీకు ఇవ్వబడిన బాధ్యతను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సంఘములో దేవుడు వివిధ వ్యక్తులకు కొన్ని తలాంతులు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతులను వృద్ధి చేసుకొని అందులో రాణించగలిగితే తగిన సమయమందు మనుషులు గుర్తించకపోయినా దేవుడు నీ విధేయతను ఆధారంగా చేసుకొని పైకి లేపుతాడనే సంగతి ఎప్పుడు నీవు మర్చిపోవద్దు. దుష్టులైన ప్రజల మధ్య సేవ చేశాడు తీతు. సోమరులైన ప్రజల మధ్య సేవ చేశాడు తీతు. తిండిపోతైన ప్రజల మధ్య సేవ చేశాడు. అబద్ధాన్ని చెప్పే ప్రజల మధ్య సేవ చేశాడు. ఇలాంటి ప్రజల మధ్య ఎలా సేవ చేశాడో, ఎవరు కూడా ఆదరించేవారు లేకపోయి ఉండొచ్చు, ఎవరు కూడా క్షేమంగా మాట్లాడేవారు లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఇలా చెప్పొచ్చేమో, తీతు వెళ్ళి సువార్త ప్రకటిస్తే తీతు మాటలు విన్న వ్యక్తులు అబద్ధాన్ని చెప్పేవాళ్ళేమో లోపలికి వెళ్ళి ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధికులు. వాళ్ళు చెప్పిన మాట ఎవరు అంటే, వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు. అంటే క్రేతీల మధ్య ఒక సొంత వ్యక్తే ఆ సొంత ప్రజల గురించి చెప్పాడు. మా ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? తిండిపోతులండి. మా ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మృగాలండి. మా ప్రజలు ఎలాంటి వాళ్ళంటే సోమరులు. మా ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అబద్ధికులండి. ఇది వాళ్ళ సొంత ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటి ప్రజల మధ్య పౌలు విడిచొచ్చాడు ఒక వ్యక్తిని. ఎవరిని? తీతును. తీతు, నువ్వు అక్కడుండి సేవ చేయి, అక్కడున్న వ్యక్తులను సరిచేయి, లోపముగా ఉన్న వాటిని సరిదిద్దు, ఎవరికి ఏది కావాలో చెప్పు, ఎలా చేయాలో చెప్పు అని పౌలు గారు తీతును అక్కడ వదిలిపెట్టాడు. హే ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. ఆయన లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది. తీతు, క్రేతీలు చాలా విచిత్రమైన మనుషులుగా ఉంటే వారిని ప్రభు కొరకు సంపాదించిన వ్యక్తిగా క్రేతు పట్టణంలో సేవ చేశాడు. వారిని దేవుని కొరకు సంపాదించాడు. దుష్టులతో కలిసి తానొక దుష్టుడు కాలే, అబద్ధికులతో కలిసి తానొక అబద్ధికుడు కాలే, సోమరులతో కలిసి తానొక పెద్ద సోమరి కాలే, తిండిబోతులతో కలిసి ఆయన ఒక మహా తిండిబోతు కాలే. వారందరి మధ్య తాను కడుపు కట్టుకొని సత్య ప్రవర్తన కలిగి మృగాల మధ్య మనిషిగా జీవించి సువార్తను ప్రకటించిన వ్యక్తి తీతు. ఇట్లా చెప్పొచ్చేమో, ఆయన సేవకులు మాత్రమే కాదు, ఒక మిషనరీ ఇలా చెప్పొచ్చేమో. ఎందుకంటే తన ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్ళాడు, తన జాతి తన ప్రజలు కాని ప్రజల దగ్గరికి వెళ్ళాడు, తన సంస్కృతి కాని సంస్కృతి ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు, తిండిబోతుల మధ్యకి, అబద్ధాలు చెప్పే వ్యక్తుల మధ్యకి, దుష్టముగాలు ఎక్కడ ఎలాంటి దాడి చేస్తారో తెలియని అభయంకరమైన వ్యక్తుల మధ్యకి వెళ్ళి సేవ చేసి ఆత్మలు సంపాదించాడు. సేవ పట్ల నీ దృక్పథం ఏమిటి?
కొందరికి సువార్త ప్రకటించాలి అంటే ఎలాంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందో తీతు అన్నిటికీ సరిపోయి పౌలు చెప్పిన మాటకు ఏమాత్రం వినదిరగకుండా నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను. అన్నీ కంఫర్ట్గా ఉంటే సేవ చేసే ఈ రోజుల్లో ఎలాంటి ఆదరణ లేని, ఎలాంటి కంఫర్ట్ లేని ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడం అది తీతుకు మాత్రమే దొరికిన గొప్ప ఆధిక్యత అని నేను అనుకుంటాను. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే అవతల వాళ్ళకి సేవ చేస్తాం. దేవుని ప్రేమిస్తే అవతల వాళ్ళకి సేవ చేస్తాం. నువ్వు దేవుని ప్రేమిస్తావా? అలాగైతే అవతల వాళ్ళకి సేవ చేస్తావు. దేవుని ప్రేమించకపోతే అవతల వాళ్ళకి మనం సేవ చేయలేం. వీరైతే రాబోతున్న దినాలలో మరికొన్ని విషయాలు తీతును గురించి మనం వినటానికి సిద్ధపడదాం. తీతు అన్యుడు, గ్రీకు దేశానికి చెందినవాడు. తీతు నిజమైన పౌలు విశ్వాసమందు కుమారుడు. తీతు సహోదరుడు. తీతు మంచి పరిచారకుడు. అలా తీతు వలె మన విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ అనేకులను ప్రభు కొరకు సంపాదించే వ్యక్తులుగా మనం బ్రతకటానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యం విన మనందరికీ దేవుడు తన కృప నుంచి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసుకొని సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకొని ప్రాంగణం నుండి విడిచి వెళ్ళటానికి సిద్ధపడదాం. లేచి నిలబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకుందాం. మనం దయచేసి లేచి నిలబడు. కొన్ని నిమిషాలు అందించబడిన మాటల కొరకు వ్యక్తిగతంగా నీకు సిద్ధపడు.